ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాగరాజన్న పరిచయం అవసరం లేదు, కానీ చేస్తా ఉన్నా. బీసీలకు సంబంధించి మారోజు వీరన్న అనుచరుడుగా, ఫాలోవర్గా మారోజు వీరన్న ఆశయాలను ఈ సమాజంలోకి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆశయం కోసం తీవ్రంగా కృషి చేస్తూ బీసీ ఉద్యమానికి వెన్నుముకగా నిలుస్తున్నటువంటి నాగరాజ్ గౌడ్ అన్న చాలా అద్భుతమైనటువంటి రచయిత, ఆలోచనపరుడు. బీసీలకు సంబంధించినటువంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథం ఇది కుల వ్యవస్థ బీసీ సమస్య అని 1200 పేజీలతోని పుస్తకాన్ని తయారు చేసిండు అన్న. ఇది 4వ ప్రింటు అన్న నాకు ఇవ్వడం కోసం ఇక్కడ వరకు వచ్చిండు, ఇది తీసుకుంటున్నా. సో ఈ పుస్తకం ఒక్కటి మన దగ్గర ఉందంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ బీసీ కులాలకు ఏం జరిగిందో మొత్తం మీ దగ్గర ఉన్నట్టు. 20 పుస్తకాలు కొనాల్సిన పని లేదు, ఇది ఒక్కటే జాలిగా. అంత అద్భుతమైనటువంటి సంపద ఒక దగ్గరికి తీసుకొచ్చిండు నాగరాజన్న. ఇక నాగరాజన్న మీరు కంటిన్యూ చేయండి. అయితే నేను ఒక పెద్ద మనిషిని 2008-10 మధ్యలో కలిసినప్పుడు ఆయన ఒక మాట ఏమన్నాడంటే, మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీల తరపున ఉన్న పెద్ద మనిషి, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కలిసినప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీలు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న కంపెనీల దగ్గరికి బౌండరీ దగ్గర కూడా పోలేని స్థితికి ఉంది. అది ఆనాటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని చెప్పడానికి మీరు చెప్తున్న లెక్కలు ఉన్నాయి. ఇది ఎందుకు ఆ మాట అడిగిందంటే, మా అన్న కొడుకు ఎంబీఏ అయిపోయింది, ఉద్యోగం ఏదైనా రికమెండ్ కానీ నేను పోయినా. అయినప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఒక 2 రోజులు కలిసి కుదరలేదు, 2వ రోజు కలిసిండు, కూర్చున్నాం. ఏం చదువుకున్నావు అన్నాడు. అంటే ఎంబీఏ చదువుకున్నాం. ఏ మీడియం అంటే తెలుగు మీడియం. ఒక మాట చెప్పన్నా అన్నాడు. చెప్పండి సార్ అన్న. ఎస్సీ ఎస్టీ బీసీ, ప్రధానంగా బీసీ అనే పదాన్ని నీ సర్టిఫికెట్లో ఉంటే, నీ బౌండరీలో అంటే వాడు కంపెనీ అని ఒక బౌండరీ ఉంటుంది, ఆ సరిహద్దు కాకుండా వాడిని ప్రహారీ గోడ ఉండగా ప్రహారీ గోడ అవతల కూడా మనం పోయే స్థితి లేదు అన్నాడు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. దానికి ఇదే సాక్ష్యం. ఇవి గవర్నమెంట్ లెక్కలే మనకి. అవును. నెక్స్ట్ ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో మాయాజాలం ఎట్లుందో చూద్దాం. రిజర్వేషన్లు ఉన్న దక్కని ప్రాతినిధ్యం. ఓసీలు ప్రతి 100 మందిలో 3.5% వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు. బీసీలు ప్రతి 100 మందిలో 2.3. అవును. ఇక నీళ్లు నిధులు నియామకాలు ఈ 10 ఏళ్లలో జరిగింది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలను ఎవరి చేతుల్లోనే? వాళ్ళ చేతుల్లోనే. అసలు సీఈఓలు జ్ఞానం లేని వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు నడుపుతున్నప్పుడు మరి ఎవరు ఉంటారు అలా? ఇగో ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు మనకున్నాయని లొల్లి పెడితే, రిజర్వేషన్లు మనకున్నా ఎవరికి వచ్చింది? మరి ఇక్కడ వాళ్ళకే వచ్చింది. నియామకాలు కూడా వాళ్ళకే. అదే రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో మరియు కీలక నిర్ణయాత్మక స్థానాల్లో ఓసీల ప్రాతినిధ్యమే ఎక్కువ. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు దక్కింది కేవలం 2.3%. ఇది బీసీలకు దక్కిన లెక్క. ఇది సర్కార్ లెక్క, నాది కాదు. రేవంత్ రెడ్డి గారు మొన్న విడుదల చేసినటువంటి లెక్క. ఇక పారదర్శకతలో ద్వంద్వ ప్రమాణాలు. జనానికో లెక్క, జనాభాకో లెక్క, ఉద్యోగానికో లెక్క. ఇక్కడ జనాభా విషయంలో ఏ కులం ఎంత ఉందనేది వంటి ఇచ్చిండు. ఇదే దీంట్లో 242 కులాల జనాభాను పట్టికల్లో అంకెలతో సహా అత్యంత వివరంగా చూపించారు. ఇక్కడ ఉద్యోగాల విషయానికి వస్తే మాత్రం కులాల వివరాలను దాచేసి కేవలం 4 బార్ గ్రాఫ్లను పరిమితం చేసిరు. ఇట్లా 4 బార్ గ్రాఫ్లు. ఈడెందుకు చెప్పలే కులాల వారిగా? ఈ కులం వాళ్ళకు ఇన్ని ఉద్యోగాలు దక్కినాయి, ఈ కులం వాళ్ళకి ఇన్ని దక్కినాయి, అసలు ఉద్యోగాలు దక్కని కులాలు ఎన్ని అనేటువంటి లెక్క చెప్పాలి కదా. చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఇది హైడ్ చేసింది ప్రభుత్వం. ఇది హైడ్ చేసింది. అంటే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. అంటే ప్రభుత్వం అనే కంటే పాలన వ్యవస్థనే గుత్తాధిపత్యంగా చెలాయించిన వాళ్ళు, రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళు. అంటే దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 14-13 శతాబ్దం నాటికే మన దేశంలో, అంటే మన ఈ దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, లేకుంటే కాకతీయ చరిత్ర కావచ్చు, ఈ చరిత్రలు చూస్తే 14-15 శతాబ్దం నాటికే ఇవాళ కమ్మలు 100 సంవత్సరాల చరిత్రను రాజ్యాధికారం ఏలింది ఉంది. వెలుమలో 150 సంవత్సరాల చరిత్ర ఉంది. 50 సంవత్సరాల రెడ్లకు ఉంది ఆనాటికి 12-13 శతాబ్దం నాటికే. కనుక మన బీసీలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలేగాళ్ళుగా ఉన్నారు. పాలేగాళ్ళ కంటే అసలు రాజ్యాధికారం అనే పదానికే సరిహద్దు దరిదాపుల్లో లేరు. కనుక అప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు బీసీలకు ఏం ఉద్యోగాలు వచ్చినాయిరా తెలంగాణ వచ్చినాక అంటే ఇట్లా సీక్రెట్ గా దాచిపెట్టి బార్లు వేసిరు అంతే. లెక్క చెప్పలే, ఏం చెప్పలే. ఇది కులగణన రిపోర్టు విడుదల చేసినటువంటి రిపోర్టు కథ. ఇక గణాంకాల మాయాజాలం. ఓసీ అనే బార్ గ్రాఫ్ వెనక ఉన్న మర్మం ఏంటంటే
రెడ్డి కమ్మ వెలమ అందరిని కలిపి ఒక బార్ కిందికి తెచ్చారు, అవును. ఒక బార్గా తయారు చేశారు. వెలమ కమ్మ రెడ్డి లాంటి ఆధిపత్య కులాల చేతిలో ఎంత సంపద ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో బయటపడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం ఇది. వారిని పేద ఓసీలతో కలిపి ఒకే ఓసీ కేటగిరీగా బార్గ్రాఫుల్లో చూపడం ద్వారా అసలు నిజాన్ని కప్పిపుచ్చుతున్నారు. ఇది అన్యాయాన్ని చట్టబద్ధం చేసే కుట్ర. అవును. వీళ్ళు ఉద్యోగాలు కొట్టుకపోయింది వీళ్ళు, ఆ ఓసీల్లో ఉన్నటువంటి అసలైన పేదలకు దక్కకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు వాడి ఉద్యోగాలు కొట్టుకపోయింది వీళ్ళు. ఉద్యోగాలు ఎవరికి వచ్చిన ఓసీల కంటే అందరినీ కలిపి ఒకటే స్థానం చూపిస్తారు. అవును, అంతే చూపిస్తున్నాడు. అంటే అది అప్పుడే కాదు, అది ఎప్పుడే కాదు, ఎప్పుడైనా ఉంది. ఇంకా ఈసారి ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే అది కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది కదా. అసెంబ్లీలో మీరు అంటే అసెంబ్లీలో మండలిలో మీరు మాట్లాడిన అంశాల ఆధారంగా ఇది బయటకు వచ్చింది. నిజంగా అది కూడా మీరు మాట్లాడకపోయి ఉంటే, అంటే గౌతు లచ్చన్న ఆ తర్వాత కొండ లక్ష్మణ్ బాబాజీ తర్వాత తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు బీసీల మీద మాట్లాడిన గొంతెత్తింది మీరు ఒక్కరే. ఆ మాట మూలంగానే ఇవాళ బయటకు వచ్చింది. ఈ లెక్కలు బయటకు వచ్చిందంటే అదే కారణం. బార్గ్రాఫ్ లో ఒక భ్రమ, అసలు నిజం ఆ రహస్య ఖజానాలో ఉంది. ఇగో ఈ ఖజానాలో బ్యాక్ ఎండ్ రా డేటా ఉంది. ఏ కులానికి ఎన్ని ఉద్యోగాలు దొరికినాయి, ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు, ఎన్ని కార్పొరేట్ ఉద్యోగాలు అనేటువంటిది దాచిపెట్టిరు. నివేదికల్లో చూపించిన రంగుల గ్రాఫులు కాదు, ఆధిపత్య కులాల అసలు గుత్తాధిపత్యాన్ని నిరూపించే సాక్ష్యాలు. ఆ బ్యాక్ ఎండ్ రా డేటా, ఎక్సెల్ డేటా వెనకాల దాచిపెట్టిరు. ఆ దాచిపెట్టిన డేటా బయటికి రావాలి. ఇక ఆ డేటా బయటకు వస్తే ఏ కులం చేతిలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది. అది ఇప్పటిదాకా చెప్తలేరు, అది చెప్పాలి. మన డిమాండ్ ఏంటంటే ఈ గాజు గోడలను బద్దలు కొట్టండి, రా డేటాను వెంటనే విడుదల చేయండి. సామాజిక న్యాయం జరగాలంటే దశాబ్దాలుగా జరుగుతున్న ఈ దోపిడీకి ముగింపు పలకాలి. కమ్మ రెడ్డి వెలమ తదితర కులాల అసలు ఉద్యోగ మరియు సంపద వివరాలు తక్షణమే బ్యాక్ ఎండ్ ఎక్సెల్ డేటా రూపంలో ప్రజల ముందు ఉంచాలి. పారదర్శకత మన హక్కు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా మనం బయటికి తీయాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఇవి ఇస్తే మొత్తం వాళ్ళ రంగంతా బయటపడేది, వాళ్ళ భాగోతం అంతా బయటపడేది. కాబట్టి ఇవి హైడ్ చేసి మన బీసీలకు ఏది డాటా చిక్కకుండా వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టింది ఈ ప్రభుత్వం. సో ఇక్కడ ఇంకా ఇది ఇట్లా ఉంటే ఒకటి రెండు విషయాలు మనం చర్చకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం చూస్తేందుకు ఇవాళ పోతా ఉన్నాడు. జగిత్యాల కాడ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడు. ఇదే జీవన్ రెడ్డి గారు 2021-22 సంవత్సరంలోనో ఒక స్టేట్మెంట్ చేసిండు. మేము ఓసీలము 5% కూడా లేము, మాకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు ఇస్తుర్రా, ఇది తప్పురా అని చెప్పిండు. అప్పుడు ఆ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? 10% కేసీఆర్. ఎవరైతే బీసీల నోట్లే మన్ను పోసిరో వాళ్ళ దగ్గరికి ఇవాళ జీవన్ రెడ్డి గారు చేరబోతా ఉన్నారు. ఇక రెండోది, ఇవాళ కాళేశ్వరం సందర్శన మాత్రమే ఉంటుందా? నిజంగా ఈ ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డటువంటి వాళ్ళను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇక మీరు చేసేటువంటి ఓపిక లేదు. ఇది కేవలం వాళ్ళు పెట్టిరు కాబట్టి మేము ఒకటి పెట్టాలనేటువంటి కాంపిటీషన్ మీటింగ్ తప్ప ఇది క్లారిటీ మీటింగ్ అయితే కాదు. ఇది మాకు అర్థమైనటువంటి అంశం. ఇక రెండోది ఏంటంటే, మారోజు వీరన్న అనుచరుడు ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయేటువంటి బిడ్డ వచ్చింది నాగరాజు కాబట్టి నేను కొన్ని విషయాలు అన్న ముందు పెట్టదలుచుకున్నాను. ఇటీవల కాలంలో మారోజు వీరన్న పాటలు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అందుకోర గుతు పందుకో, తర్వాత ప్రతిభయ్యవడి సొత్తురు అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి నాయకుడు మారోజు వీరన్న. ఆయన నిర్మించిన కుల వ్యవస్థనే, కుల సంఘాలే ఇగో ఇవాళ మన కళ్ళం కూడా కనిపిస్తున్నటువంటి. ఇవాళ మేమంతా వీళ్ళంతా అని చెప్పుకుంటున్నాం కదా, ఆయన చేసిన పుణ్యమే అది. సో అట్లా భారత సంయుక్త రాష్ట్రాల సమితి అని ఒకటి పెట్టిండు ఆయన. ఇట్లా చాలా అనేకమైనటువంటి పోరాటాలకు ఈ మార్క్సిజానికి, అంబేద్కరిజానికి లింకు పెట్టుకొచ్చి చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ రూపకల్పనకు మారోజు వీళ్ళన్న ప్రయత్నం చేసిండు. బాంచోడని బందామేసి ఇట్లా అనేకమైనటువంటి పాటలతోటి ఆయన ఉర్రూతలూగించుడు మారోజు వీరన్న. సో అలాంటి మారోజు వీరన్నకు సంబంధించినటువంటి కొంతమంది ఎవరినో ఇక్కడో నాకు ఎవరో పంపితే చూసిన. సో దొరల దగ్గరికి పోయి మేము దొరల పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి ఎక్కడో స్టేట్మెంట్ వచ్చినట్టు చూసిన. నేను ఒకటి చెప్తా ఉన్నా, మారోజు వీరన్నని కిడ్నాప్ చేసి మారోజు వీరన్నని కరీంనగర్ జిల్లాకు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి
చంపినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మారోజు వీరన్నను చంపినాటికి ఆయనని హైదరాబాద్ నుంచి కరీంనగర్కు రవాణా చేసినప్పుడు రవాణా శాఖ మంత్రి కేసీఆర్. అవును. ఏ కుటుంబం అయితే బీసీ ఆలోచన పరులను బీసీ మేధావులను ఖతం చేసిందో దాంట్లో పాత్రదారులు వీళ్ళంతా. రెండోది, మారోజు వీరన్నను ఇదే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏదైతే ఉందో ఆయన జిల్లాలోనే కేటీఆర్ నియోజకవర్గంలో చంపిరు. చింతమడక దగ్గరనే మారోజు వీరన్నను హత్య చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. సో నేను మారోజు వీరన్న గురించి చూసినప్పుడు అరే ఏమమ్మా మారోజు వీరన్న కనుక ఇప్పుడు బతుకుంటే ఇలా అందరిని ఏం చేసినా అనిపించింది. రెండోది ఏంటంటే మారోజు వీరన్న హత్య గావించబడ్డది కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే. రెండోది గద్దర్ పైన కాల్పులు జరిగినాయి కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే. బెల్లి లలిత 17 ముక్కలుగా నరకబడ్డది కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే. కోనపురి రాములు కోనపురి సాంబశివుడు కేసీఆర్ వర్గంలో ఉన్నప్పుడే హత్యలకు గురైనారు. వీళ్ళు ఈ కుటుంబము ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అని చెప్పినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినటువంటి నెల 2 నెలలకే వరంగల్ ఏటూరు నాగారం అడవుల్లో అభయ్ అనేటువంటి అబ్బాయిని ఎన్కౌంటర్ చేసి చంపేశాడు. ఈ కుటుంబం నరహంతక కుటుంబం అయినటువంటి కేసీఆర్ కుటుంబానికి మేము అండగా నిలబడతామని చెప్పి మారోజు వీరన్న అనుచరులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు పోతే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అని నిజంగా వాళ్ళు అన్నారో లేదో మనకు తెలియదు. నేను కూడా పత్రికలు చూసా, అది నేను కూడా పత్రికలు చూసా, ఫోటోస్ కూడా. ఏ వర్గాల మీద ఆయన పోరాటం చేసిండు? అగ్రకుల ఆధిపత్యానికి రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు, అందుకనే ఆయన చంపేసింది. కానీ మరి వీరన్న స్థాపించిన వీరన్న నాయకత్వంలో స్థాపించిన మేషవతి కామ్రేడ్ స్థాపించిన సిపిఐ పార్టీ 2 వర్గాలుగా, ఒకటి మావోయిస్టు పార్టీలో ఒకటి జనశత్రువు కలిసిన తర్వాత కొద్దిమంది బయట ఉన్నారు. కానీ ఆ బయట ఉన్న వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కలిసి కొద్దిమంది కలిసి చేసినటువంటి తతంగంలో భాగంగా సిపిఐ పార్లమెంటరీ పార్టీ. నాకు ఇది చాలా చూసంగానే నేను ఒకసారి ఒక ఆశ్చర్యానికి గురైనా. నేను మొన్న రాత్రి 1:30 చూసినాం, అది తెలుగు ప్రభలో చూసా. కవర్ పేజ్ చూసేవరకనే ఏంది ఇట్లా ఉందని నేను కూడా ఆచరణ. అంటే వాళ్ళంతా పార్టీలో సభ్యులుగా ఉండేది అప్పుడు సరే ఇక వాళ్ళు నిర్ణయం అనుకున్నారు, చేయదు కానీ చేయాల్సి వచ్చింది. ఇది వీరన్న ఆశయానికి కమ్యూనిస్ట్ పార్టీలు పాలకవర్గ పార్టీలుగా అవతరించిన దశ ఒకటి ఉంది. ఇప్పుడు వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీయా లేకుంటే సాయుధ పార్టీ అనేది ఉంది. అదే సాయుధ పార్టీ అయితే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పుకుంటున్నారు. మరి అది ఎంత అయింది అనేది మనం ఏం చెప్పలేము, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, రైట్. ఇది మన పాపన్ నాగరాజ్ అన్న చాలా అద్భుతమైనటువంటి ఆలోచన పరుడు. ఈ పుస్తకం ఏదైతే ఉందో కుల వ్యవస్థ బీసీ సమస్య అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి పుస్తకాన్ని, ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి తన శ్రమ మామూలు శ్రమ కాదు, కొన్ని సంవత్సరాల పాటు తిరిగి 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 ఆయన కష్టాన్ని నేను కళ్ళారా చూసిన. ఎందుకు చెప్తున్నంటే ఇది విమర్శ కాదు. ఈ ఒక్క మంచి పుస్తకాన్ని తయారు చేయడానికి ఎంతో కొంత మాలాంటి వాళ్ళందరూ సహాయం చేయాల్సి ఉండే చేసినామా చేయలేదా సెకండ్, కానీ చేయాల్సి ఉండే, అది బాధ్యత. ఇది చూడగానే చేయాలి. ఎందుకంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా బీసీలకు సంబంధించి ఇంకా ఎక్కడ దొరకదు. అంత అద్భుతమైనటువంటి పుస్తకాన్ని పాపన్ నాగరాజ్ అన్న తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ చిన్న మాట, ఇది చాలామంది అంటే కరెక్షన్, ఇది సమాచారం కాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్క చాప్టర్ వైజ్ చేస్తాం. సామాజిక అంశం అనగానే కులం అనే అంశం అనే అణచివేత, అసమానత, వివక్షత ఉంటుంది. ఈ విషయాలు మాట్లాడుకుంటే తప్ప ఎక్కడ రికార్డ్ లేదు. నేను అది రికార్డ్ చేశాను. ఎస్, రాజ్యాధికారం మాట్లాడతాం, కానీ రాజ్యాధికారానికి ఏ శక్తులు ఏ విధంగా ఎందుకు అడ్డుకుంటున్నాయి, అడ్డుకున్న తర్వాత ఏం జరుగుతుంది, మనం ఎట్లా రియాక్షన్ ఉండాలని చెప్పడానికి ఈ పుస్తకంలో క్రోడీకరించబడ్డాయి. అంటే ఆ స్థాయిలో తీసుకొచ్చిన నేపథ్యం. చాలామందికి పరిమితమైన విషయాలు ఉంటాయి. ఇంకా మాట ఏంటంటే దీంట్లో 2023, 24, 25 ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగిన స్ట్రగుల్ ఏదైతే ఉందో ఒక సైద్ధాంతిక రాజకీయ
ప్రకటనకు సంబంధించిన రూపం తీసుకోవడానికి జరిగిన కృషి ఏదైతే ఉందో ఆ కృషిని ఇందులో చేర్చాను. ముఖ్యంగా ఇక్కడ ఏ మాట కా మాట చెప్పుకోవాల్సిన, నేను చాలా వేదికల్లో చాలామంది దగ్గర చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నా, 2025లో తీర్మానం మల్లన్న మాట్లాడి ఉండకపోయి ఉంటే ఇవాళ మీ జనాభా ఎందుకు పెరిగింది, మా జనాభా ఎందుకు తగ్గింది అనే మాట, ఇది మీరు బతికినా సచ్చినా, మీరు ఈ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆనాడు మీరు మాట్లాడకపోయి ఉంటే ఇవాళ బీసీ ఉద్యమం ఆ స్థితికి రాకపోయేది. అది రావాల్సింది, ఇంకా రావాలి, అది రాలేదు. అది అంతర్మదనం చేసుకోవాల్సిన సమయం ఇవాళకు వాళ్ళంగా ఉన్నది. ఇవాళ బీసీ సమాజానికి మీద, బీసీ సమాజం కోసం మాట్లాడుకుంటున్న మనము చాలా జాగ్రత్తగా బాధ్యత. గమ్మత్ ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి కులగణన ఉందా, ఆ సమగ్ర కుటుంబ సర్వే, అవును అందులో రెడ్ల జనాభా 10,99,574 చూపించిండు. అవును, ఇప్పుడు 17 లక్షలు అయింది ఒకటేసారి. ఎట్లా తగ్గుతుంది? వీళ్ళదేమో 7 లక్షలు పెరిగింది, వాళ్ళది రెడ్లది పెరిగింది, గౌన్లోలది, యాదవులది, ముదిరాజులది, మున్నూరుక, పద్మశాలి, పెరిక, రజక అందరు తగ్గింది. వాహ్, ఎంత అద్భుతమైన అంటే ఏది అంటే మన దగ్గరనే అది ఉంది అనుకో, గల్లిపెట్టిన మన దగ్గర ఉంటే ఏం ఏదైనా కదా.